ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. కైవల్య ఉపనిషత్ నిన్న 22 శ్లోకాల వరకు పూర్తి చేశాం. 19 నుండి 23 మరొకసారి చూడండి. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. అణోరణీయానహమేవ వేత్తద్వతు మహానహం విశ్వమహం విచిత్రం పురాతనోహం పురుషోహమీశః హిరణ్మయోహం శివరూపమస్మి. అపాణిపాదోమచింత్య శక్తి పశ్యామ్య చక్షుః సశృణోమ్యకర్ణః అహం విజానామి వివిక్తరూపో న చాస్తి వేత్త మమ చిత్సదాహం. వేదైరనేకైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం. న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మదేహేంద్రియ బుద్ధిరస్తి. కనిపించే యావత్ సృష్టి ఆత్మలోనే పుడుతుంది, ఆత్మలోనే ఉంటుంది, ఆత్మలోనే లయమైపోతుంది. ఈ ఆత్మ సర్వవ్యాపకమైన పరబ్రహ్మమైంది. అదే నేను అయ్యున్నా. నాకంటే వేరుగా సృష్టి అనేది కూడా లేదు. మరి అంత ఉన్న నేను నాకెందుకు కనిపించకుండా ఉన్నాను? అనూహణీయోహ అహమేవ తద్వతు. నేను కనిపించే శరీరేంద్రియ మనోబుద్ధుల కంటే అతీతమై అత్యంత సూక్ష్మమై ఉన్నా. నాయందే ఈ విశ్వం అంతా కూడా ఆ కదలికలు కలిగి ఉంటుంది. నేను లేకపోతే విశ్వమే లేదు. విశ్వం పుడుతుంది, మారుతుంది, పోతుంది. కానీ నేను ఎప్పటి నుండో ఉన్నవాడిని, ఎప్పటికీ ఉన్నవాడిని, అంతటా ఉన్నవాడిని, చైతన్య స్వరూపమై ఉన్నటువంటి వాడిని, మంగళకరమైన రూపం. నేను ఉన్నది నేనే అయ్యా, వేరే లేదు. ఆ పాణిపాదోహం అచింత్య శక్తి. మరి అలాంటి నేను ఎక్కడున్నా?
నా నిజరూపానికి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు ఏమీ లేవు. చింతించడానికి కూడా అలవగానే స్వరూపం నేను ఇంద్రియాలకు వెనకున్నా. అదో ఇంద్రియాలతో చూసేది నేనే, ఇంద్రియాలను చూసేది నేనే. నేను చూడాలి అనుకుంటే ఏ ఇంద్రియాలు అవసరం లేదు, నా వలనే అన్నీ చూడబడుతున్నాయి. అహం విజానామి వ్యక్త రూప. నేను కనిపించేదాన్ని చూడడం మానివేస్తే నాకు నేను తెలియబడదా? ప్రపంచం మీద ఆసక్తి ఉన్నంత వరకు నాకు నేను మరుగుపడి ఉంటా. నా మీద నాకు ఆసక్తి కలిగితే ప్రపంచం అయిపోతుంది. నాకు నేను స్పష్టంగా తెలియబడతా. ఈ నేను గురించే వేదాలన్నీ చెప్తున్నాయి. ఈ నేను పరమాత్మయే. ఈ నేనే వేదాంతాన్ని వ్యక్తం చేసింది, వేదాంతం ద్వారా తెలియబడేది, వేదాంతాన్ని తెలుసుకునేది కూడా. నాకు సుఖదుఖాలు లేవు, కారణం పాపపుణ్యాలే లేవు. నాకు సాగు పుట్టుక లేవు, కాబట్టి జనమరణాలు లేకుండా శాశ్వతంగా అంతటా ఎప్పటికీ సుఖస్వరూపం అయి ఉన్నా. చావు పుట్టుకలు లేవు, శాశ్వతంగా ఉన్నా. ఏం కావాలండి ఇంకా? ఉన్నది ఏదో కనిపించేవి పంచభూతాలు, వాటికి ఆధారం నేను. పంచభూతాలు నా వల్లనే నిలబడుతున్నాయి. పంచభూతాల్లో దూరి నేనే వ్యక్తం అవుతున్నా. అవి లేకపోయినా నేనున్నా. చూడు, న భూమిరాపో నచవగ్నిరస్తి నచానిలో మేస్తి నచాంబరంచ ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కళమద్వితీయం సమస్త సాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం. న భూమిరాపో నచవగ్నిరస్తి నచానిలో మేస్తి నచాంబరం చ ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కళమద్వితీయం సమస్త సాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం. భూమి ఆపః వహ్నిః అనిలః అనలః అంబరంచ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ నాకేమీ లేవు. అసలు ఇవి లేనే లేవు. ఉన్నది నేనే. వీటితో నాకు తాదాత్మ్యం లేదు. ఇవన్నీ ఊరికే కదలకలే, అవి కూడా నా ఆలోచన నుండి పుట్టిన కదలకలే. భూమి నీటి నుంచి వచ్చింది, నీరు అగ్ని నుండి వచ్చింది, అగ్ని వాయువు నుండి వచ్చింది, వాయువు ఆకాశం, ఆకాశం త్రిగుణాత్మకమైన మాయ నుండి వచ్చింది. మాయ నాలో ఒక నీడ. నేను నిజం, నేను ఎప్పటికీ ఉన్నా, నేను అంతటా ఉన్నా, నేను అన్నింటిలో ఉన్నా, నేను మాత్రమే ఉన్నా. ఏవం విదిత్వా పరమాత్మరూపం. పరమాత్మరూపం ఏవం విదిత్వా, పరమాత్మతత్వాన్ని ఈ విధంగా ఎవడైతే తెలుసుకున్నాడో
గుహాశయం నిష్కళం అద్వితీయం. ఎవరయ్యా పరమాత్మ? గుహాశయం బుద్ధి గుహలో, హృదయ గుహలో సూక్ష్మంగా స్థిరంగా ఉన్నటువంటిది. నిష్కళం, ఏ భాగాలు లేనటువంటిది. కళలు విడివిడిగా కనిపించే ఇంద్రియాలే. నిష్కళం, ఏ భాగాలు లేవు. అద్వితీయం, ఉన్నది ఒకటే. గాఢనిద్రలో అనుభవానికి వస్తుందా? అన్యమైనది ఏదీ లేదు. అన్యత్వం ఉంటే అలజడి కలిగిస్తుంది. గాఢనిద్రలో లేదు. కళలోకి వచ్చేటప్పటికి కొంచెం కదులుతుంది, అదే కొద్దిపాటి అలజడులు. మెలకువలో పూర్తిగా వ్యక్తమవుతుంది. కావాల్సినంత ఉంది ఇక్కడ అలజడి. కళ్ళగిలేటప్పటికి తగ్గిపోయింది. గాఢనిద్రలో అస్సలు లేదు, దుఃఖం లేదు అక్కడ. ఓకే, నువ్వు ఉన్నావా? ఎస్. సమస్త సాక్షిం, అంతటికి సాక్షిని నేనే. ఏమీ లేదు, నేను అక్కడ ఉన్నా, అది నాకు తెలుసు. వ్యక్తమైన తర్వాత ఉన్నానంటే విషయం వ్యక్తం చేస్తున్నాం. సమస్త సాక్షిం, సమస్తం అంటే ఈ పంచిపోతాలే ఎక్కువైనాడు. అవే స్థూలంగా ప్రపంచంగా వ్యక్తమవుతున్నాయి, సూక్ష్మంగా కళా ప్రపంచంగా వ్యక్తమవుతున్నాయి. సమస్త సాక్షిం సత్ అసత్ విహీనం. సత్ వ్యక్తమై కనిపించేది జాగ్రత్త, అసత్ అవ్యక్తమై కనిపించేది కళలో సూక్ష్మంగా. ఈ స్థూల సూక్ష్మ శరీరాల రూపంలో మెలకువ కళలలో కనిపించేటువంటి విహీనం, అవన్నీ ఏం లేవు నాలో. పరమాత్మ రూపం శుద్ధం ప్రయాతి. ఆ విధమైనటువంటి శుద్ధం ఏకమై ఉన్నటువంటి పరమాత్మ రూపం, పరమతత్వస్వరూపమైన దానిని నేను ప్రయాతి, ఆ విధంగా పొందా, ఆ విధంగా పొందాలి. అన్ని ఇంద్రియాలు ఓపెన్ చేసుకుంటే భూమి కనిపిస్తుంది. మనం ఒక్కొక్క ఇంద్రియం క్లోజ్ చేయకపోతే ఒక్కొక్కటి వ్యక్తులుగా గెలుగుతుంది. కళ్ళు మూసాం, నామూలు కనిపించవు. చలి వేడి తెలుస్తుంది, శబ్దాలు కనిపిస్తాయి. ఒక్కొక్క ఇంద్రియం ఎదురా చేసేది బయట కొంచెం ఏమీ కనిపించవు, కానీ ఆలోచన రూపంలో కనిపిస్తాయి. ఇంతకుముందు చూసినాడు విన్నాడు అన్నీ ఆలోచనలు ఆపే కాస్త సూక్ష్మ ప్రపంచం కూడా కనిపిస్తుంది. నువ్వు ఉన్నావా లేదా? ఏ ఆలోచన లేదండి, ఏ అలసడి లేదండి, ఏ అశాంతి లేదండి. నీకు ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది. ఎలా? ఆ తెలుసుకునే జ్ఞానమై ఉన్నావు. అదే పరాకాష్ఠ. దానికి కావాలా ఇంకోటి ఏది లేదు. ఇది అందరికీ తెలుసు, కానీ నమ్మాలి శాస్త్రం ద్వారా ఇదే పరమాత్మ అయి ఉన్నది. అప్పుడు దాంట్లో నిలబడి ప్రపంచాన్ని తోసేస్తూ ఉన్నావా? నువ్వుగా గుర్తించబడదు. దానికి ఇక్కడ శాస్త్రం వింటే తెలుస్తుంది. గురువు అథారిటీగా చెప్పినప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని చెడుకొని ఇవ్వకుండా మిగతా దాన్ని తోసేస్తూగా అనుభవానికి వస్తుంది. శాస్త్రము గురువు ద్వారాగా దానికైనా శాస్త్ర ప్రమాణం ఫస్ట్. ఎస్. రెండోది గురువు చెప్తున్నాడు ఎస్ ఉందని. అనుమాన ప్రమాణం. అనుమానం అంటే సంశయం కాదు, ఇక్కడ అవును అయినట్లుంది. దూరంగా పొగొస్తుంది, అగ్ని ఉండి ఉంటుంది అక్కడ. అనుమాన ప్రమాణం. గురువుగారు చెప్తున్నారు ఇది నిజము అని, ఉందమ్మా.
ఎస్ ఎస్. సమస్త సాక్షిం సదసత్ విహీనం, అన్నిటికీ సాక్షి, సత్ అసత్తులకి అతీతమయ్యాడు. ఇది కళ్ళకు చెవులకు, ఇది నోటికి చేతులకు, కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాల గోచరమయ్యేది కాదు. ఆలోచనలకు కూడా గుర్తొచ్చేది కాదు. అవి ఆపితే ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే గుర్తుపట్టాలి. గుర్తుపెట్టి దీన్ని నమ్మి రోజు మరణం చేస్తూ వస్తే లోపల స్థిరపడుతూ వస్తుంది. మనలో నమ్మకం పెరిగే కొద్దీ ఆలోచనలు ఆగిపోతాయి. ఆలోచనలు ఆగే కొద్దీ ఆత్మకు దగ్గర వస్తుంది. తెలిసినా తెలియకపోయినా, అనుమానం వచ్చినా నమ్మకం వచ్చినా, ఏమైనా జరగనియండి, ప్రాక్టీస్ మానకుండా ఉండాలి. ప్రాక్టీస్ కొనసాగుతుంది అంటే కారణ శరీరం కరిగిపోతూ వస్తుంది. నిజతత్వానికి దగ్గరవుతూ ఉన్నాం. అదే ప్రాక్టీస్ వలన శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ వలన ప్రాక్టీస్ పెరుగుతుంది. ప్రారంభంలో కూర్చొని అన్ని ఇంద్రియాలను కట్టుబడేసి ధ్యానం చేయాలి. కానీ అధ్యయనం పెరిగే కొద్దీ నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏ పనులు చేస్తూ ఉన్నా వెంటాడుతూ వస్తుంది వెనకల. ఎస్, అదే దైవానుగ్రహం, అదే మననం. అలా చేసేవాడే ముని, మననశీలవా. అది పెరిగే కొద్దీ సత్వగుణం పెరుగుతుంది, తమోగుణం కరిగిపోతుంది కంప్లీట్గా. రజోగుణం వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు? ప్రపంచంలో తిరుగుతూ వ్యవహారాలు చేస్తూ ఉన్నంత రజోగుణం ఉంటుంది. అవునా? కొద్దిసేపు అయినా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా కూర్చొని చేసే కొద్దీ సత్వగుణం వేగవంతం అవుతుంది. రజోగుణం ఉన్నా ఉపయోగపడుతుంది కానీ దెబ్బతీయదు. తమస్సు కరిగిపోయే కొద్దీ రజోగుణం ఉపయోగపడుతుంది. ఆత్మకు దగ్గర అవుతూ వస్తావు. పూర్తిగా సత్వగుణం నిలబడ్డావా, దైవం యొక్క గాలి వీచిందో లోపల నుంచి కరిగిపోతుంది. ఆ సాత్విక పొర తెగిపోయిందా, నువ్వు ఆయన ఒకటే అయి ఉన్నావు అనే అనుభవం వస్తుంది. పరమాత్మ రూపం శుద్ధం ప్రకర్షేణయా, బాగా పొందడం జరిగిందండి. ఇంకేమైనా అయిపోయింది. మొదటి అధ్యాయం, రెండో అధ్యాయంలో ఫలశ్రుతి చెప్పబడుతుంది చూడు. యశతరుద్రీయమధీతే సోగ్నిపూతో భవతి, సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి, తస్మాదవిముక్తమాశ్రితో భవతి, అత్యాశ్రమే సర్వదా సకృద్వా జపేత్. యచ్చతరుద్రీయమధీతే సోగ్నిపూతో భవతి, సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి, తస్మాద్ అవిముక్తమాశ్రితో భవతి. అత్యాశ్రమే సర్వదా సకృద్వా జపే.
ఏం కావాలి ఇప్పుడు? పరశుది యహ శతరుద్రియం, అది ఇది శతరుద్రియం, అదే నమ్మక నమ్మకాలు అధ్యయనం చేస్తే ఇది శైవోపనిషత్తు కదా, కాబట్టి చివరిగా ఇదిగో ఈ శైవయ్యా అని చెప్తున్నారు. శతరుద్రియాన్ని పఠించండి, నమ్మక నమ్మకాలను పఠించండి. అమ్మో మాకు రావే, నేర్చుకోండి. శతరుద్రియం నేర్చుకొని పఠనం చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. అర్థం తెలుసుకుంటే ఓ దైవాన్ని పొగిడే కొద్దీ దగ్గర అవుతూ ఉండి, నువ్వు తలుసుకుంటే అవి ఇస్తూ ఉంటాడండి. ఏది తలుసుకుంటే అది ఇస్తాడండి. అసలు సంపద కావాలా ఇస్తాడు, దైవ సంపద కావాలన్నా ఇస్తాడు, విముక్తి కావాలా ఇస్తాడు. నీ లోపల సంకల్పాలు ఏదో అదిగా నువ్వు తయారవుతూ ఉంటావు. అగ్నిపూతో భవతి, హిందువు అయినటువంటి వాడు చిన్నప్పుడే ఉపనయనం చేసి అగ్ని కార్యం కూడా నేర్పిస్తారు. అది ఆచరించాలండి. ఎప్పుడు? బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ ఆశ్రమాల వరకు అది చేస్తూ ఉంటాడండి. అగ్నిపూతో బోధ, అగ్ని కార్యం. సూర్య నమస్కారం, సంధ్యావనం. అగ్ని విషయంలో ఏమైనా దోషాలు ఉంటే వదిలిపోతాయి. సూర్య నమస్కారం చేయకపోతే, అగ్నిగారు చేయకపోతే పాపమే. నువ్వు శతరుద్రియాన్ని అధ్యయనం చేస్తుంటే అవి చేయకపోయినా లోపల పాపాలు తొలగిపోతాయి. పాపం ఏంటయ్యా? పతదీది పాప, మహాపాపం నేను దేహం అని అనుకోవడం. ఇదే అహంకారం. దీనివల్ల అన్ని రకాల పాపాలు జరుగుతాయి. నువ్వు కానీ శతరుద్రియాన్ని అధ్యయనం చేసావు, లోపల ఆలోచనలు కరిగిపోతాయి. కరిగిపోయినప్పుడు ఆలోచనలు ఆపి నువ్వెవరో గుర్తించేటువంటి శక్తి వస్తుంది. దానికి సన్యాసికి కూడా శతరుద్రియ పఠనం చేయండి అని అంటారు. మనసు ఎప్పుడు ఖాళీగా ఉండాలి అని అంటున్నాడు. అట్లయితే ఇదో ఒకసారి ఇది పఠిస్తే మనసు ఖాళీ అయిపోతుంది. సురాపానాత్ పూతో బోధి, తెలుసో తెలియకో ఎప్పుడైనా సురాపానం చేశాడు అని అనుకోండి. ఏంటి తప్పట్లేదండి, విందులకు, వినోదాలకు, కార్యక్రమాలకు, వాటికి ఇంటికి వెళ్ళి ఏదో తాగాల్సి వస్తుందండి. దైవం కావాలి అని అనుకుంటున్న వాడికి అది దోషం అని తెలుస్తుంది. అవునా? ముక్తిని కోరిన వాడికి అది దోషం అని ఎలా తెలుస్తుంది? అది ఎంజాయ్మెంట్ అని అనుకుంటాం. మరిగా ప్రయత్నం చేయ తత్వం కొరకు. ఎప్పుడైనా పొరపాటు కావాలని జరిగితే శతరుద్రియాన్ని పఠిస్తే అది వెళ్ళిపోతుంది దానివల్ల కలిగిన పాపం. బ్రహ్మహత్యాత్ పూతో భవతి, బ్రహ్మహత్య, బ్రాహ్మణుడిని హత్య చేయడం బ్రహ్మహత్య. ఓ భగవంతుడిని తెలుసుకోవడానికి కృషి చేయకపోవడం కూడా బ్రహ్మహత్యే. ఈశాశ్వరునితో చెప్పారా? అసూర్యానామతే లోకా అంధేన తమసావృతా తాంస్తే ప్రీత్యా విగచ్చంతి ఏకేశాత్మహనో జనా. మనిషిగా పుట్టి ఆత్మతత్వం కొరకు ప్రయత్నం చేయలేదు అంటే నువ్వు ఆత్మహత్య చేస్తున్నట్టు, బ్రహ్మహత్య చేసినట్టు. పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి కృషి చేయకపోవడం బ్రహ్మహత్యే. పడేటవాడుతో శతరుద్రియాన్ని అధ్యయనం చేస్తే ఊరికే చదవడమే కాదు, అర్థ తాత్పర్యాలతో సహా రోజుకు చదువుతూ వస్తే అయ్యా భగవద్గీత అయినా, విష్ణు సహస్రనామైనా, శతరుద్రియమైన అంత దైవత్వాన్ని ఏకత్వంగా చూడడమే. నమ్మకం అంటే అంతా నామాలే. అయ్యా నీకు నమస్కారం, నమస్కారం, ఈ రూపంలో ఉన్నవాడికి నమస్కారం. ఆ విష్ణు సహస్రనామాలు ఏదో అదే ఇది ఎన్ని రూపాలుగా వ్యక్తమవుతున్నాడు, అన్ని రూపాలకు నమస్కారం. బ్రహ్మహత్యా పూతో భవతి అంటే పరబ్రహ్మాన్ని అనుసరించే శక్తి వస్తుంది. కృత్యాత్ పూతో భవతి, చేయకూడనటువంటివి చేయడం వలన కలిగిన పాపాలు వదిలిపోతాయి. ఒక విషయం తెలుసుకోకూడదు తెలుసుకున్నా, మాట్లాడకూడదు మాట్లాడునా,
చేయకూడదు చేసినా లోపల ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. అదే పాపం. ఆర్తిగా చతురద్రియాలు చదువు అన్నీ కరిగిపోతాయి. తుప్పు కొట్టిన ఇనుప కడ్డీని కొలువులో పెట్టి పైకి తీసి ఒకటి కొట్టే మొత్తం రాలిపోతుంది తుప్పు. శతరుద్రియాన్ని అర్ధాత్పర్యాలతో బాగా తెలుసుకో, ఒకసారి చదువు. ఆత్మకు పట్టిన తుప్పు అంతా మొత్తం వదిలిపోతుంది. కృత్యాత్ అకృత్యాత్ అకృత్య చేయకపోవడం, అది చేయడం వలన కలిగిన దోషం అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది. తస్మాత్ అవిముక్తం ఆశ్రితో భవతి. అందువల్ల ఏమవుతుందంటే ఇవన్నీ చేయడం వలన ముక్తుడు కాని వాడిని ఆశ్రయిస్తాడు. ఏ దోషాలు ఉన్నాయి, సంధ్యావందనం చేయకపోయినా, సురాపానం చేసినా, పరమాత్మ కొరకు ప్రయత్నం చేయకపోయినా, చేయకూడదు చేస్తూ ఉన్నా, ప్రపంచంలో ఎవడో ఒకటి అంటిపెట్టుకుంటాడు. తస్మాత్ అవిముక్తం ఆశ్రయతో భవతి. ఇవన్నీ చేస్తే ముక్తుడు కాని వాడిని ఆశ్రయించుకుంటాడు. ఏదో ఇది కానీ అధ్యయనం చేస్తే ముక్తి అవసరం లేని వాడిని ఆశ్రయిస్తాడు. ఎవడు ముక్తి అవసరం లేనివాడు? అవిముక్తం. ఆత్మకు ముక్తి ఏంటండి? దేహభావంలో ఉన్నప్పుడు బద్ధుడు. ఆత్మగా అయిన వాడు సదాముక్తుడే. బంధం ఎక్కడుంది? అవిముక్తం. ముక్తికి అతీతమైన వాడిని, ఆయా బాధల నుండి బయటపడిపోయానండి అంటే ఇంతవరకు బాధలో ఉన్నామనే కదా అర్థం. ఏ బాధలు లేవని తెలుసుకున్నానండి, ఓ జ్ఞాని అయ్యావు. అలాంటి వాడిని ఆశ్రయించిన వాడు అవుతాడు. అర్థమైందా? అత్యాశ్రమే సర్వదా సకృత్వా జపేత్. సదా సర్వదా సకృత్వా జపేత్ అత్యాశ్రమే. ఎల్లప్పుడూ ఇదిగో శతరుద్రియాది గారి నిష్టగా పడిస్తూ ఉన్నాడు, అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అత్యాశ్రమే. అన్ని ఆశ్రమాలు దాటిపోతాడండి. ఆశ్రమాలు 4 అంటాం, కానీ 3: బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం. 4వది సన్యాసి. అంటే అది ఆశ్రమం కాదు, అతీత స్థితి. బద్ధులైన వాడికి నేను సన్యాసిని చెప్పుకుంటాడేమో, ముక్తులైన వాడు సన్యాస గిన్యాస. ఆత్మతత్వం ఏంటి? శరీరాలకి అవన్నీ సంస్కారాలు చేసి వచ్చినాము. ఇక్కడ తత్వాన్ని అందుకున్నవాడు ద్వైత సన్యాసి, విశిష్టాద్వైత సన్యాసి, అద్వైత సన్యాసి. సన్యాసం తీసుకుని కూడా గోత్రాలు చెప్పుకునే మహానుభావులు. వీటికన్నిటికీ అతీతమైన సన్యాసి అంటేనే ఆత్మకు అన్యమైన వాటిని వదిలేసిన వాడు అని. సదా సర్వదా సర్వవ్యాపకుడై ఉన్నవాడు. అత్యాశ్రమి. అన్ని ఆశ్రమాలను దాటేసి, అన్ని బంధాలను దాటేసి, అన్ని అజ్ఞానాలను దాటేసి కేవల ఆత్మగా మారిపోయాను, అయ్యున్నాను తెలుసుకున్నాను. అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం. తస్మాదేవం విదిత్వా ఏనం కైవల్యం ఫలమశ్నుతే. కైవల్యం పరమశ్నుతైతి. అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం. తస్మాదేవం విదిత్వైనం కైవల్యం ఫలమశ్నుతే. కైవల్యం పరమశ్నుతైతి. అనేన జ్ఞానమాప్నోతి. ఎదుగో దీనివల్ల జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఏ జ్ఞానం అండి? సంసార అర్ణవ, నా సంసారం అనే సముద్రాన్ని నాశనం చేసినటువంటిది, జనన మరణాలని దాటేసినటువంటిది, సకల ఆలోచనలకు అతీతమైనటువంటిది.
పుట్టడం చావడం సంసారం, దాన్ని దాటేశాడు. దాటేశాను కదా, హే అవన్నీ నాకు లేవని తెలుసుకున్నానండి. తస్మాత్ ఏవం విదిత్వా, అదిగో అందుచేత దీన్ని కానీ ఈ విధంగా తెలుసుకున్నావు, కైవల్యం పరవశ్నుదే, కేవలత్వాన్ని పొందుతావు. కైవల్యం పరమశ్నుదే, ఇది కేవలత్వాన్ని పొందుతావు, ఏకత్వాన్ని పొందుతావు. అనేన జ్ఞానం ఆప్నోతి సంసారాణో నాశనం, సంసారాన్ని నాశనం చేసే జ్ఞానాన్ని పొందుతామండి, ఏకత్వ జ్ఞానాన్ని పొందుతామండి. శరీరం అనుభూతులకు అతీతమైన స్థితిని పొందుతావు. అంచేత దీనిని బాగా అధ్యయనం చేయి. ఇదిగో కైవల్య ఉపనిషత్తు బాగా అధ్యయనం చేయి. ఉన్నది పరమాత్మ ఒక్కడే, అదే నేను అనే స్థితిని పొందుతావు. కైవల్యం ఫలమశ్నుతే. ఏమండి ఇంకా ఏమైనా కావాలా? ఇది అథర్వవేదే కైవల్యోపనిషత్ సమాప్త. ఈ విధంగా అథర్వణ వేదానికి సంబంధించినటువంటి కైవల్యోపనిషత్తు సమాప్తం. ధర్వ కదలేదు, కదలిక లేనటువంటిది పరమాత్మదే, పరమాత్మ ఒక్కటే. అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఇది. అయిపోయిందండి. ఏముందండి ఇంకా? పూర్తయింది. అథ అశ్వలాయనో భగవంతం పరమేష్టినముపసమేత్యోవాచ. ఉపనిషత్తు శ్రవణం మాత్రం అయింది, మననం చేయండి, ఆత్మను అర్థం చేసుకోండి, ఆత్మ యందు దృష్టి నిలబెట్టండి, అన్యత్వ దృష్టి పోగొట్టుకుని ఆత్మగా మిగిలిపోవాలి. ఇదే కైవల్యం. తదాస్తు. గురు పరంపర ఆశీస్సులతో అందరం ఏకత్వంలో స్థిరపడడానికి ప్రయత్నం చేద్దాం. తదాస్తు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.